ఆటకు సంబంధించిన ఆటకు సంబంధించిన నిర్వాహక వచ్చింది. అరే ఆటకు సంబంధించిన దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత 7ంటికి నేను ఏం చేస్తావు ఆటకు సంబంధించిన ఆటకి దాంట్లో అది ఒక ఎట్లా అంటే బ్యాడ్మింటన్ తెలుగులో అసలు ఉండదు గాయ్స్. బ్యాడ్మింటన్ తెలుగులో ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు బ్యాడ్మింటన్కి నేను వెళ్ళి అక్కడ ఆట ఆడి బావు అదే 7ంటికి నేను వచ్చి స్నానం చేసి అన్నం తిని ఏదైనా తింటాను. నాకు ఇష్టమైనది తింటాను గాయ్స్. ఏదైనా బిర్యానీ ఏదో ఒకటి తొక్కతోడి ఒక్క తినేస్తాను. కానీ హెల్తీ ఫుడ్ తప్ప అన్ని తొక్కతోడి ఒక్క తినేస్తాను. తినేసి వాళ్ళ పాఠశాల ఉందనుకో మా అమ్మగారు మంచి మంచి తిండే పెడుతుంది. కానీ నాకు పోదు. అందుకనే నేను కాళ్ళు చేతులు అన్ని మొక్కి మరి తెప్పించుకుంటే ఇంకా కాళ్ళు చేతులు అన్ని తింటాను. గైస్ వచ్చి మా అక్క గారు వేరే వస్తారు. వేరే దేశం బుచ్చుని మా పిడ్డి గారు వేరే ఫోన్ చేస్తారు. నాకు తెల్లాలి పాఠశాలకి పోబోదు అనిపిస్తే పోబోదా పోవచ్చు కష్టాలా సాహిత్య అక్కని వేరే దేశంలో ఉన్న మా పిన్నిని వేరే దగ్గరున్న మా అమ్మమ్మని పక్కింటి అమ్మమ్మని నేను చాలా మంచిగా ఉదయపూర్వంగా నేను అడుగుతాను. కాలు చేతులు మొక్కి మరి అడుగుతాను. ఏమని నేను మీకు దండం పెడతాను. నేను తెల్లారి పాఠశాలకి నేను వెళ్ళను, దండం పెడతాను అని ఈ రకంగా ఉద్యాపూరంగా నేను చెప్పబోతున్నాను. స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను 10ంటికి కూడా స్కూల్ ఉన్నప్పుడు పాఠశాల ఉన్నప్పుడు నేను 10ంటికి పడుకుంటాను. పాఠశాల లేనప్పుడు నేను ఆ పాఠశాల సమయంలో నేను పాఠశాలకి పోవద్దని అనుకుంటే ఆ సమయంలో నేను బతిలాడతాను. ఉత్తమన్ని సరే అన్నతో ఉత్తమన్ని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పనుకోనింటికి ఒకరింటికి నేను అట్లా పనుకుంటాను గాయస్. నా స్వచ్ఛమైన తెలుగు అయిపోయింది గాయస్. ప్లీజ్ మళ్ళీ నాకు తెలుగు మాట్లాడండి అని నాకు ఎక్కడ కామెంట్ చేయకండి. ఇంకోసారి తెలుగు మాట్లాడండి అని చెప్పకండి. నాకు ఎంత నచ్చుంది ఇప్పుడే మీరు చూసారు. అక్క give me some questions. Questions అయితే అంకుల్ give my questions. Go my questions. You wanna చెప్పు. Bye guys. Please subscribe. చెప్పు. ఏం చెప్పాలి? Bye guys. Please subscribe. Okay,